లెదగడ్డి మేసేటి లేగేలది మంద లేగలేది మంద మలిపౌర సత్తన్న మామాలది మంద మామలది మంద లెదగడ్డి మేసేటి లేగేలది మంద లేగలేది మంద మలిపౌర సత్తన్న మామాలది మంద మామలది మంద మలిపౌర సత్తన్న మామాలది మంద మామలది మంద. ఈ పంగ కల్లా తిరుపతి అన్న ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా వదిననే ఉంటుంది కానీ అన్న ఒక్కసారి అన్న ఉంటలేడు. ఉన్నాడట నవ్వేయండా అన్నా. ఓ తిరుపతి అన్న, ఏ సప్పు లేదు. ఈ అన్న లేనట్టున్నాడు. వదిన అన్న ఉందో లేదు. ఓ వదినే ఉన్నావా? సోకలవాడ వరకు అలా అవుతుంది మాకు. ఏంటిదో పిల్లగా గిట్లా వచ్చినావు? కూసో. తిన్నావా? లేదు వదినే. ఇంకా ఏం చెప్తాను? ఏ ఒబ్బియం చేద్దామని సాట తీసుకోతున్నావు, నువ్వు పిలిచినావు. ఏంది గిట్లా వచ్చినావు? షానొద్దులే కనబడక వదినే. తల్లిగారింటి కాడు ఉండంగా ఇంటికి పోయినట్టే ఉంటుంది. మంచిగానే ఊరినావు. అన్న కుసిన పెట్టి సాత్తుండ. ఏంది ఏంది పిల్లగా నీ కళ్ళు నా మీద పడ్డాయా? ఓ ఊరినా అంటాను. మాయవ్వ ఇంతకంటే మంచి చూసుకున్నాను నన్ను తెలుసా. కూసబెట్టి సాది. అవునా? మీ అన్నని లగ్గం చేసుకున్న కాంచెల నాకు పని ఎక్కువైంది. నువ్వు అదే వదినే. మా అన్నని చేసుకున్నప్పటి నుంచి నీకు పని ఎక్కువైంది. ఒక్కనాడన్నా తీరికలేదు పాపం. వదినే, మా అన్నని రోజు పనికే తీసుకుపోయాయి. నాటే తీసుకుపోయాయి, పత్తి దవ్వ తీసుకుపోయాయి, మందే తీసుకుపోయాయి. ఒక్కనాడని ఇంటికాడు ఉంచలే. పొద్దున దాకా పని అయినా నీకు తెలియని దాకా పని అయినాయి. పొద్దున దాకా పని అయినా నీకు తెలియని దాకా పని అయినాయి. గోస నీకు పాపం. ఏం పనికి వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పనివాడే వచ్చిన వదినే. నా పత్తిలా గడ్డి బాగా పెరిగింది. అన్నిట్లతోటి డవర కొడతాడని వచ్చిన. ఇక ఆయనకే తిడతలే గాని నీ పత్తికి దవర కొడతాడు ఆయనే. అన్నకేం పనే చెప్పవు. అన్న నువ్వు కుసుండ పెట్టి సాత్తావు. మంచి పెండ్లానికి దొరికినావు. నువ్వు దొరుకుడు అన్నకు అదృష్టం. ఇక నా పెండ్లం ఉన్నది. ఇటున్న పుల్లాడి పెట్టది. అన్ని పనులు నాకే చెప్తుంది. ఏం చెప్పంటున్నావు పిల్లగా? ఇది వరకు మస్తు పని చేస్తుండే మీ అన్న. లంగల సొపతి పట్టి పురాగా అడివైండు. పండుడు ఎక్కువైంది, పని తక్కువైంది. అయ్యో, లంగల సొపతి పట్టిండా? ఎవరు వదినాళ్ళు? ఏం చెప్పమంటున్నావు పిల్లగా? పాల కేంద్రం రూపలేదా? దాని మొగుడు సోపతి పట్టిండు. పురాగా అడవైండు. 2 రోజులు చేస్తాడు, 4 రోజులు అంటాడు. 2 రోజులు చేస్తాడు, 4 రోజులు అంటాడు. నా బాధ ఎవరు చెప్పుకోవాలని? అయ్యో, పోయి గాని సోపతే పట్టిండా? అది ఇంటికాడ మోగాన్ని వండ పెడుతుంది, మందికి నేర్పుతుంది. గట్టినే అదో మనసుని ముడుతుంది. అదే సొంటి ఆడదానికి నువ్వు బావు రూపులు బావు కోలు గుడిపిన ఆడది. గని సోపతి ఎందుకు పట్టిపిస్తాను, గాని సోపతి ఎందుకు పట్టిపిస్తున్నావు? ఇంటాడన్నమాట. మరి పాపం గోసనే ఉంది నీకు. పోయి మరి గీడ దొరికిండా? గీడికి తలగా పెట్టిరు మీ వాళ్ళు. నా రాత పాడగానికి అట్లా పాడైంది. ఏం చేయాలి? అయ్యో, అయితే అన్న పనికి రానట్టే. సరే తివది. ఏం చెప్పాలా పిల్లగా? మా శైలిలోనే పుట్టడు పని ఉన్నది. చేయమంటే మలుసుకోమన్నాడు. సరే వదిని. సరే. పాపం మొగడు పని చేయక మంది కష్టపడుతుంది. మొగడు పని చేసి పైసలు చేతికిస్తే ఆగపోవు. గదే మొగడు పండుడు గిట్లనే పెళ్ళమ్మనుడు. ఏ మంచిగున్నది ఎవరు చేశారు. ఓయ్, నీ పండు చల్లగుండా ఇంకెంతసేపు అంటావు? కోడి కూసుడు అయింది, కూసిన కోడి కోసుడు కూడా అయింది. ఇక లేవవా? లే. ఏందే గింత పుద్దుగా లేపినావు? రాత్రంతా మూట కొట్టవేనావా నువ్వేమన్నా? లేదే, రంబా ఊరస్ తోటి కబడ్డీ ఆడతానా. ఏంటి సార్ అది? రంబా ఊరస్ తోటి కబడ్డీ ఆడతానా. అవునా? అయ్యో, నీకు చెప్పడానికి సిగ్గు లేదు, వినడానికి నాకు మానం లేదు. ఇంకోసారి రంబా ఊరోస్ అనవనుకో, రంపపాటి కొత్త బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఏంది పతి దేవుని పట్టుకుని పరపర కొత్త అంటావు? మరి ఇంత అందమైన పిల్లం ఉండగా రంపా ఊరోసి అంటున్నావు? ఈ మధ్యన అంటే మూను చంపుతారే. నువ్వు గిట్ట నన్ను గట్ట చంపేవు. నా కళ్ళ వచ్చింది ఎవరు కాదే, నువ్వేనే. నేను కాకుండా ఇంకెవ్వతన్నా కళలు వచ్చినా నిజంగా వచ్చినా కోసి కారం పెడతా బిడ్డ, కోసి కారం పెడతా బిడ్డ. ఏందో ఏమో ఈ మధ్యన పిల్లలకే మొగులు భయపడవలసి వస్తుంది. కలికాలం. ఏం చేద్దాం?
లలలలా, లలలలలలా. అగో వదిన ఇంటికన్నా ఉన్నట్టుంది. పాపం ఎప్పుడు పని తీరది. అగో వదినే ఏం చెప్తాను? అగో ఏందో పిల్లగా గిట్లా వచ్చినావు? ఏంది? ఏం లేదు వదినే, మా పత్తిలా గడ్డి బాగా పెరిగింది, డౌర కొడతాడు కావచ్చని అన్న వచ్చిన. ఏ మాత్రం పిల్లగా చెప్తా తీరమ్మని. ఎంతైనా నువ్వు మంచిదని వదినే, ఊళ్ళో నిన్ను అందరూ అది చేస్తారు, నీ అసలు గుణం ఏడ దొరకదు నిజంగా. అయితే వై కానీ వదినే, నీకు ముచ్చడి చెప్తా, ఏమనుకో కదా మరి. ఏమన్నా చెప్పు. అయ్యో సీన్ గట్ల అన్నాడని మళ్ళీ బదనం చేస్తారు, నన్ను కంటి చేస్తారు ఏడికైనా, నన్ను ఏమనద్దు మరి. ఎవ్వరు చెప్ప పిల్లగా, ఏందో చెప్పు. నేను పనివాడి తిరుపతి అన్న వాళ్ళ ఇంటికైనా, ఆయన పెండ్లం సప్న లేదా, ఆయనతో పోతే గా రూపంలో మొగడు ఏవట్టి నా మొగడు చెడిపోతుండు, ఏం పని చేస్తలేడు ఇంటికన్నే అంటుండు, 2 వద్దులు చేస్తాడు 4 వద్దులు అంటుండు అని లేని మాటలు మాట్లాడింది. ఏ పాపం రూపం మంచిదా అని మస్తు బాధ అనిపించింది వదినే, నాకు గట్ల లేని మాటలు చెప్పింది, నాకు గోస అనిపించింది. మరి నీ మొగడు గట్ల ఎందుకు ఎత్తాడు, నువ్వెందుకు నేర్పుతున్నావు? ఓ పిల్లగా నేనెందుకు నేర్పుతానా, పని లేదు పాటలేదా? అయినా నా మొగుడు పందొంగ ఎవరు చూసింది అన్నాన్ని గుండె కొరికితా ఏమనుకుంటానవో. ఏమో మీరు ఏమైనా చేసుకోరు కానీ మళ్ళీ నన్ను కంటి చేసారు. నీకు ఎవరితో చెప్పిందేమో పది దాని ఇంటికి తీసుకోవద్దుగా, దాని సంగతి చెప్తా. దాని మొగుడు అంతా ఇదాట్నా? ఇప్పుడే చెప్పినావు కదా వదిన ఏమానా అని, మళ్ళీ ఇప్పుడే కోపానికి రాబడుతుంది, మళ్ళీ నన్ను కంటి చేస్తారు నన్ను బదినని చేస్తారా చెప్పురు ఇద్దరు కలిసి. ఏదో మంచిగా మాట్లాడతావు కదా అని చెప్పబుద్ధి అయింది. అగో నా మొగని జోలు తీస్తా, నాకు రేషన్ రాకుండా ఎవరికి వస్తుంది, దానికి వస్తుందా? ఆడికి నేను మా చెప్పిన వదినే, రూపం మొగడు మంచోడు మత్తు పని చేస్తాడంటే, అబ్బో ఆడ లంగా పందొంగోడు నా మొగానికి నేర్పిండు, నా మొగడు అట్టుగానే అంటుండే ఏం పని చేస్తాడని ఓ లేని మాటలు మాట్లాడింది, లేని తిట్లు తిట్టింది. నాకే మస్తు బాగా అనిపించింది, కలకల అనిపించింది, కానీ ఇక తప్పు కాదా వదినే. అయ్యో ఏడవ పిల్లగా, మా గురించి నువ్వెందుకు ఏడుస్తావు? ఇక ఏదో మిమ్మల్ని ఇట్టే వరకు నాకు మస్తు బాధ అనిపించింది. అవును కానీ ఈ ఊళ్ళో నేను లంగనా దొంగనా లపంగినా చెప్పు, నేను ఎసంటో నన్ను తెలియదా చెప్పు. నేను మంచిగా మాట్లాడతా కనుక అసలు చెడ్డ మాటలు మాట్లాడవగలని మాప నీకు ఎరకలేదా వదిలే చెప్పు. అయ్యో సీను నువ్వు బాధపడకు, నా మొగని నీ చేన కైకిలు వదులుతుంది, ఓ రోజు నువ్వు కైకిలు ఇవ్వకుంటావా, సరేనా? అబ్బా వదినే మస్తు మంచిది, ఈ ఉల్లవాడ కాడికెళ్ళి మస్తు పని చేస్తుంది, అందరు మెచ్చుకుంటారు. పోతున్నా వదినే. పోయిరా. సరిపోయారు ఇద్దరును. నల్ల మొక్కంది నా మొగన్నే బదనం చెప్తుందా? ఇది నాకు దొరకదా, దీని సంగతి చెప్తా. దొంగ మొక్కని నిన్న దాకా ముసిరే పెట్టింది, ఇవాళ కొంచెం గెరిగిస్తుంది అనుకుంటే మళ్ళా సినుకులో పడబట్టే. ఓయ్ పట్టబగలు పనగారేసి ఇంకెంతసేపు తోముతావు, చెప్పని గడకచ్చుకోపో. అరే ఏందే మంచిగా ప్రశాంతంగా వండనియ్యవు, ప్రశాంతంగా పనులు తోమనియ్యవు, ఏందే నీ లొల్లి? ఏంది ఏం లోలు పెడుతున్నా నేను నిన్ను? మొహం కడుక్కోమనంటే లోలు పెట్టినట. నువ్వు పోయి చాయ్ పెట్టుకో. చాయ్ లేదు, నా మటుకే పెట్టుకుని తాగినా నేను. మరి నాకెట్లా? మరి చాపత్త లేదు, పోయి చాపత్త తీసుకురాపో. తీసుకొస్తా. ఎందుకు తీసుకురాను? ఇప్పుడు చాయ్ పెట్టమంటావు, చాయ్ పోసినాక అద్దుకోవడానికి అప్పాలు కావాలంటావు. నీతోని రామ కోసం నాకైతే ఎక్కడో ఏమో నీతోని. చెప్తా దీని సంగతి. ఓసే స్వప్న బయటకు రాయే. ఏంది రూపా గంత కోపానికి వస్తాను? నీ పెండ్లం ఎటువైంది? నాకు తలకాయ నొత్తుంది రూపా. నీకు తలకాయ నొత్తే నాకేంది, నీ కాళ్ళు వస్తే నాకేంది, నీకు ఏళ్ళు వస్తే నాకేంది, నీకు షెగిన్ వస్తే నాకేంది, నీకు ఏమన్నా వస్తే నాకెందుకు, నాకు ఎందుకు చెప్తాను? అదే చెప్తాను రూపా, తలకాయ నొత్తుంది కింద చాయ్ పెట్టాను, పిల్లని చెప్పిన షాపత్త అయిపోయిందని చెప్పింది. నీ ఇంట్లో షాపత్త అయిపోతే నాకేంది, చక్కెర అయిపోతే నాకేంది, ఉప్పు అయిపోతే నాకేంది, పప్పు అయిపోతే నాకేంది. అరే నీ పెండ్లం ఏంటో చెప్పమంటే ఇదంతా కథలు చెప్తాను నాకు. శాంతం రూపా, ప్రశాంతం. అదే చెప్తానా, నా పిల్లం షాపత్త తీసుకురావడం దుకాణానికి పోయింది. అగో కుట్లు పైల మామ, కుట్లు అన్నట్టు గంత మెల్లగా చెప్తాను ఏంది శాంతం రూపా ప్రశాంతం. నేనేమన్నా జీరి రాడికి కుండెడు బొత్త కుసుండి అత్త గంతగానం పెట్టుకున్నావు. ఇదివరకు దాకా నా పిల్లంతో ఒర్రిన తలకాయ నొత్తుంది రూపా, నువ్వు నన్ను ఉరియకు. నేను నిన్నెందుకు కొరిద్దా, నిన్ను పట్టుకొని ఊగులాడతా అనుకుంటానవా? నీ సంగతి కాదు, నీ పిల్లని సంగతి ఎత్తా దుకాణంలో పోయి. నా మొగని పట్టుకొని పందొంగ అంటావే, నీ సంగతి చెప్తాగు. ఏమెరకనే నా మొగని గురించి నీకు.
నోటికి ఎంత గంతే మాట్లాడతావే ఎందుకు వరుతున్నదే గంతగానము ఒర్రుడని ఒర్రుడు నీ పన్ను రాడ కొడతా ఏమనుకుంటానో ఏందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానవు మర్యాదగా మాట్లాడు ఏందే నీకు ఇచ్చేది మర్యాద తొక్క తోటకూర కట్ట నా మొగుడు పని దొంగ అని నా మొగుడు పని దొంగ కాదే నీ మొగుడు పని దొంగ సవట దద్దమ్మ నీ మొగుడు మనిషేనా నా మొగని గురించి ఇష్టం వచ్చిన చెప్తావా సీన్ గానికి నీ మొగని తీసి మొద్దుల్లో పెట్టా నీ అందం పందులాక అని బతుకు చేయడా నీ బతుకు చేయడా ఏ మనసులే మీరు ఏందే ఆడదానిలకే మాట్లాడే నోటికి ఎంత అతను మాట్లాడతావా నువ్వు నీ మొగుడు చేయబట్టే నా మొగుడు ఖరాబ్ అవుతుండే పని చేయకుండా ఇంట్లో వంటాడు ఇంకా నా మొగుడు సొక్కపోడని మాట్లాడుతున్నావే నువ్వు అది నోరా మోరా నాది కాదే మోరి నీ నోరు నుంచి మోరేబెట్టు ఎవడద్దన్నాడే సీన్ గానికి ఏమేం చెప్పినావే నా మొగని గురించి ఆడు ఇష్టం వచ్చాడు నువ్వు చెప్పినవాట ఆడు వచ్చి చెప్తాడు పూస గుచ్చినట్టు పూలు అల్లినట్టు చెప్పినవాట సూదుల దారం పెట్టినట్టు ఏం చెప్పినవే ఆడదానా ఆగుతావా నేనేం చెప్పినా వాడేం చెప్పిండు నువ్వేం విన్నావు నువ్వేం మాట్లాడుతున్నావు వచ్చి మరి నేనెందుకు తీసుకొస్తానే అన్ని నువ్వు తిరగలేని మాట నీ ఇంటికి పోతే నీ మొగడేమన్నా బెడ్లో దుకాణంలో పోయింది అన్నది ఏదే చక్కెర షాపత్తేది నిన్ను అడిగి తీసుకురావాలా నేను చక్కెర షాపత్తలు నీ మొగడు చెప్పిండు మరి అవతం ఎందుకు చెప్పిండు అబద్ధం ఎందుకు చెప్పిండు షాప్ కే పోతున్నా నేను లేకపోతే వస్తాను ఇంటికి దుకాణంలో చక్కెర షాపత్తలు ఎప్పి ఉన్నాయి అడుగుపోతాను ఆడ షాప్ లో కాముచ్చుడు ఎందుకని ఇప్పుడు నేను సినిమానికి ఏం చెప్పినా నువ్వు అంటున్నా ఏం చెప్పినా అడుగు వచ్చినవేంది ఎందుకు నేను తీసుకొస్తానే ఆడు నా ఇంటికి వచ్చి అదినే గిట్లా గట్ల నువ్వెంత మంచిది చెప్పిండే మరి వాడు చెప్పినప్పుడు వాడిని రూపుడు తీసుకురావాలి కదా నువ్వు తీసుకొస్తా పిలిపి నువ్వు పిలిపి నువ్వు వచ్చి అడుగుతున్నావే నేను అడుగుతా నేను బరాబర్ నేను అడుగుతా నువ్వు పిలిపి నువ్వు చెప్పు నువ్వు తీసుకురావాలి వాడిని సరే మరి ఇద్దరు నీ సంగతి చెప్తా ఇద్దరు అడుగుతా ఇద్దరు మాకు చేతులు లేవన్నారు నడవే వాని సినిమా దగ్గరికి పోవని అడుగుతా పా నేను అది కాదే స్వప్న నువ్వు ఇట్లా అన్నట్టు పద్ధతేనా చెప్పు మరి అసలు నీకు ఎట్లా బుద్ధి అయిందే నేనేమన్నా వాడేమన్నా నీతోని నువ్వు వచ్చి ఎందుకు కొడుతున్నావు నాతోని ఈ నడిపసలేనా నేను నన్ను అడిగేది ఇజ్జత్ ఇస్తావా నీ రోడ్డు మీద నువ్వు నేను మంచిదాన్ని కాబట్టి నీ ఇంటికి పోయి అడిగింది నీ మొగడేమన్నాడు నా పెళ్ళం దుకాణంలో పోయింది అన్నాడు అందుకే ఈ బజార్లో అడుగుతానా తప్పే ఉందే అవునే రూపా నేను చేసిన తప్పేంది నువ్వు అనుడైంది నన్ను ఇంకోసారి నా మొగని జోలి తెమ్మని కూడా నేను చెప్తానా దూరం కాదు ఇదంతా కారణం సీన్గాడే వాని సంగతి చెప్తే సెట్ అవుతుంది ఆవు పిల్లగా ఉన్నే లేని చెప్పుకుంటా ఇదే నా పద్ధతి నీది అగో వదినే ఏం మాట్లాడుతున్నావు ఏమంటున్నావు నాకు ఎటర్థం అయితలేదు రూపకి ఏం చెప్పినావు నా గురించి నేనేం చెప్పినా ఏం చెప్పలే ఏం చెప్పండి అది నడి రోడ్డు మీద దొరకబట్టుకొని నన్ను లొల్లు పెడతాది అది అగో మీరు గుళ్ళు కట్టుకుంటారు మీరు సోపతి నీ మొగడు దాని మొగడు సోపతి మాట్లాడుకుంటారు చేసుకుంటారేమో నన్ను అంటావు మళ్ళా మేము సోపతే అయ్యా నువ్వేం చెప్పినావు అంటున్నా నేను నేనేం చెప్పినా ఏం చెప్పలే నాకు అసలు తెలివై తెలుసా ఏం మాట్లాడుతున్నా ఏమని చెప్పింది నువ్వేమో చెప్పినవాట కదా నేనేమో అన్నా నువ్వు చెప్పినవాట కదా ఏమో మరి నాకైతే అదికిలేదు నేనైతే ఏమనిలే మళ్ళీ అట్లా పైదల మాటలు మాట్లాడకు నువ్వు ఓ వదినే మాటలు మంచిగా మాట్లాడు ఏం మాట్లాడతాను ఇదేనా పద్ధతి రీతి రివాయి తర్వాయి తంతు మరదాన్ని చూడకుండా ఎడబడతానే మాట్లాడుతున్నావు లంగన దొంగన ఎవరి సొమ్ము కూడా బతుకుతున్నా నేను చెప్పు దానికి ఏమైనా తిండి ఎక్కువ నీ గురించి వచ్చి చెప్పిందా నాకు మాటలు ఎడబడతానే మాట్లాడుతురు ఏమో చెప్పిండట ఆ రూపకు నేనేమో నేను అన్నానని ఇవ్వాలి దాని భర్త నన్నని ఏమో చెప్పిండట చూసినా అన్న ఎట్లా మాట్లాడుతుంది చూడు బాది నేను కసంటి ఊళ్ళో ఎవరన్నా ఇంతవరకు ఎవరన్నా అన్నారా చెప్పు ఎవరు జోలుకోలే రీతి రివాయి తర్వాయి తంతు కసంటి నా దగ్గర లేనే లేదు పోరాడు మంచి మనిషి అని అంటున్నాను తెలుసా ఏడ ముచ్చట పెట్టాలి అంతేగాని ఆడ ముచ్చట్లు ఏడ ముచ్చట్లు పుట్టేది అట్లా నేను అట్లా ఉట్టియలే ఎవరకు ఎంత తోటలు పెట్టుకున్నా ఎంత తోటి పంచాయతీలు పెట్టుకున్నా చెప్పు మరి నువ్వు ఎంతతో పెట్టుకుంటున్నావా ఎంత తొందరలో పెట్టుకుంటున్నావా ఏమో అటు చేసి నా మీద 8 మంది మాట్లాడు నా మీద పడ్డారు అరే నీ ముచ్చట చెప్పింది నీ పేరు తీసింది కాబట్టి అడుగుతున్నా నేను లేకపోతే ఎందుకు అడుగుతా నేను ఏమని చెప్పింది నువ్వేం మాట్లాడతాను నాకు ఎదర్థమైతే చెప్పలేదు మంచిగా నేను తప్పు చేసిన నేను అత్తాను రాను నువ్వు తప్పేనే పడుతుంది నువ్వు ఎందుకు భయం అవుతుంది నీకు రా మాట్లాడతారా నేనేం తప్పు చేసిన నేను రాను అగో గుంటుకోబడుతుంది ఈ లొల్లులే ముట్టిస్తారు నీది నడు సంసారాలు జరగొడతారు ఈ సంటోళ్ళు భార్గవ్ ఏం చెప్పినవరా దానికి ఇష్టం వచ్చినట్టు ఇంటి పోతే ఆయన అంటాడు బర్లతో దొరకట్లా తిడతావా ఇదంటాడు ఇష్టం వచ్చిన నోటి ఒబ్బా ఇంత అంత మాట్లాడింది ఎరికేనా ఏయ్ మాటలు మంచిగా మాట్లాడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఆనే గినంటే అంగడి అంతా భార్గవ్ ఏమనిపిస్తుందిరా నీకు నక్కరాలా అవునే అవురా అంటున్నావు నా తోడ పుట్టినవా కూడా వెరినవే సమితి
సాగుతూ ఉంటావరా బాడక నీ సీటు చింతపడి దొంగ పడక నిన్ను ఎత్తుకపోను నీ సావు గాని దినాలు గాని వారాలు గాని తొడువ మనిషి పని ముడుతున్నావే మొండి బతు బతు కూడా ఉంది నిన్ను నువ్వు మళ్ళా రావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివిఆర్ ఫిలిమ్స్. చూసిరు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ గంట ఉంటది గట్టి కొట్టుర్రి. బాయ్.